వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. బీసీసీఐ ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16వ తేదీన అబుదాబిలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఐపీఎల్ 2026 సంబంధించినటువంటి మినీ వేలం జరగనుంది. దీనికి సంబంధించి ఆటగాళ్ల పూర్తి జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం ఇందులో 350 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో కొత్తగా చేరినటువంటి ఆటగాళ్లు 35 మంది ఉన్నారు. అయితే 1005 మంది ఆటగాళ్లను జాబితా నుంచి బీసీసీఐ మినహాయించింది వేరే కారణాల దృష్ట్యా. అయితే ముగ్గురిపై మాత్రం బీసీసీఐ నిషేధం ఉన్నందున వారిని కూడా ఈ జాబితాలో ఇంక్లూడ్ చేయని పరిస్థితి. ఈ ముగ్గురులో ప్రధానంగా ముగ్గురు ఇంగ్లాండ్కి చెందిన క్రికెటర్లే. ఒకరు బెన్ స్టోక్, మరొకరు హ్యారీ బ్రూక్, మూడవ వ్యక్తి జాన్సన్ రాయ్ అయితే వ్యక్తిగత కారణాల వల్ల 2025 ఐపీఎల్ వేలానిలో పాల్గొని తర్వాత ఆడకుండా ఉండడంతో 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది బీసీసీఐ. ఇక హ్యారీ బ్రూక్ అయితే 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దేశీయ క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించడంతో 2 ఏళ్ల కాలానికి అతనిపై వేటుపడింది. ఇక బెన్ స్టోక్స్ పరిస్థితి కూడా ఇదే. అతనిపై కూడా బీసీసీఐ ఐపీఎల్ వేలంలో పాల్గొని ఆడకపోవడంతో నిషేధం విధించింది. మొత్తానికి బీసీసీఐకి సంబంధించినటువంటి అంతర్గత రూల్స్, ఐపీఎల్ రూల్స్ కారణంగా ఈ ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను నిషేధించింది బీసీసీఐ ఐపీఎల్ ఆడకుండా. సో మిగిలిన 350 మందిలో 112 మంది క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ 112 మంది క్యాప్డ్ ఆటగాళ్లకు సంబంధించినటువంటి జాబితా కూడా బీసీసీఐ విడుదల చేసి ఇందులో న్యూజిలాండ్ కు సంబంధించినటువంటి డెవాన్ కాన్వే 2 కోట్ల బేస్ ప్రైస్ ధరకు అందుబాటులో ఉంటే, ఆస్ట్రేలియా నుంచి జెగ్ ఫ్రేజర్ 2 కోట్ల ధరకు, కెమెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా నుంచి 2 కోట్ల బేస్ ప్రైస్ ధరకు అందుబాటులో ఉన్నారు. ఇక శ్రీలంకకు చెందినటువంటి వనిందు హస్రంగా 2 కోట్ల బేస్ ప్రైస్ కు అందుబాటులో ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ కు చెందినటువంటి గస్ అట్కిన్సన్, ఇతను కూడా 2 కోట్ల బేస్ ప్రైస్ లో అందుబాటులో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి డేవిడ్ మిల్లర్ కూడా 2 కోట్ల బేస్ ప్రైస్ లో ఉన్నాడు. ఇక ఇండియా నుంచి అయితే వెంకటేష్ అయ్యర్ 2 కోట్ల బేస్ ప్రైస్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ కు చెందినటువంటి లివింగ్ స్టోన్ 2 కోట్ల బేస్ ప్రైస్ లో ఉన్నారు. రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ క్రికెటర్ 2 కోట్ల బేస్ ప్రైస్ ధరలో ఉన్నారు. ఇలాగా జెమీ స్మిత్ ఇంగ్లాండ్ కి చెందినటువంటి క్రికెటర్ 2 కోట్ల బేస్ ప్రైస్ లో ఉన్నారు. న్యూజిలాండ్ కు చెందినటువంటి జాకబ్ డఫీ కూడా 2 కోట్ల బేస్ ప్రైస్ లో అందుబాటులో ఉన్నారు. ఇక దక్షిణాఫ్రికాకి చెందినటువంటి నార్జే కూడా 2 కోట్ల బేస్ ప్రైస్ లో ఉంటే, ఇండియా తరపు నుంచి రవి బిష్ణోయ్ కూడా 2 కోట్ల బేస్ ప్రైస్ లో ఉన్నారు. ఇక వెస్టిండీస్ కు చెందినటువంటి అఖిల్ హోసెన్ కూడా 2 కోట్ల బేస్ ప్రైస్ లో ఉన్నారు. మహేష్ దీక్షనాథ్ శ్రీలంక 2 కోట్లు, ఆ తర్వాత స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా 2 కోట్లు, జాసన్ హోల్డర్ వెస్టిండీస్ 2 కోట్లు, టామ్ బాంటన్ ఇంగ్లాండ్ కి చెందినటువంటి క్రికెటర్ 2 కోట్ల బేస్ ప్రైస్, జోష్ ఇంగ్లీష్ ఆస్ట్రేలియా 2 కోట్ల బేస్ ప్రైస్ లో ఉన్నారు. ఇలా మొత్తం క్యాప్డ్ ఆటగాళ్లలో 2 కోట్లు మినిమం 75 లక్షల నుంచి 1 కోటి 50 లక్షలు, తర్వాత 2 కోట్లు, మొత్తం 3 బేస్ ప్రైస్ ధరలో క్యాప్డ్ ఆటగాళ్లు మొత్తం 112 మందితో కూడినటువంటి జాబితాను ఓ పక్కన విడుదల చేసినటువంటి బీసీసీఐ మొత్తం 350 ఆటగాళ్లతో జాబితాను విడుదల చేసింది. ఐసీసీకి సంబంధించినటువంటి బీసీసీఐ నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ 2026 మినీ వేలం అబుదాబిలో ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం క్యాప్డ్ ఆటగాళ్లు 112 మంది, మొత్తం జాబితా 350 మంది అయితే ఇంగ్లాండ్కి చెందినటువంటి ముగ్గురు క్రికెటర్లపై బ్యాన్ ఉన్న కారణంగా జాబితా నుంచి ఎక్స్క్లూడ్ చేసింది. ఇక మరో 1005 మందిని వివిధ కారణాల దృష్ట్యా బీసీసీఐ జాబితాలో ఇంక్లూడ్ చేయని పరిస్థితి. మొత్తానికి ఐసీసీ మినీ వేలానికి సంబంధించి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ మినీ వేలానికి సంబంధించి రంగం సిద్ధమైంది. పూర్తి ఏర్పాట్లలో బీసీసీఐ నిమగ్నమైంది. చూడాలి మరి ఈసారి. గతంలో అయితే రిషబ్ పంత్ చాలా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన పరిస్థితి. మరి ఈసారి ఎవరు ఎక్కువ ధరకు ఏ టీం చేజిక్కించుకుంటుందో, క్యాప్డ్ ఆటగాళ్లలో ఎవరికి ఎంత ధర పలుకుతుంది, అన్క్యాప్డ్ ఆటగాళ్లలో ఎవరికి ఎంత ధర పలుకుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మరో 4-5 రోజుల్లో ఈ యొక్క మినీ వేలానికి బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16 మధ్యాహ్నం 2:30 గంటలకు అబుదాబిలో జరగనుంది.